ఈ నెల 21న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం. తెలంగాణ భవన్లో ఆదివారం బీఆర్ఎస్ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గం భేటీ అవుతున్నట్టు తెలుస్తుంది. దీనిలో పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలోనే ఈ సమావేశం జరుగుతుందని తెలుస్తుంది. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొంటారని, ముఖ్యంగా నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల అంశంపై పోరుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. ఈ సాగునీటి ప్రాజెక్టుల అంశంపై ఈ సమావేశంలో దీర్ఘంగా చర్చ జరిగేటట్టుంది. అంతేకాకుండా ఇటీవల జరిగిన తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ సరళి, సీట్లు, దీనిపై కూడా సమీక్షించినట్టు తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో వీటిపై ఉద్యమ కార్యాచరణ రూపొందించి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, మనులను ఎలా పొందాలనేసి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్ పోలవరం, నల్లమల్ల దానిపై ప్రాజెక్టు నిర్మించడానికి ఢిల్లీ లెవెల్లో తన ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి తొందరగా అనుమతులు పొందడానికి అవసరమైన నిధులను సమీకరించడానికి ఢిల్లీలో మంత్రాంగం నడుపుతున్నారు. కానీ మన తెలంగాణ సర్కార్ మాత్రం దాన్ని పట్టించుకోకుండా ఇక్కడ మీనవేషాలు లెక్క పెడుతుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం దుందుడు చర్యగా ముందుకెళ్తుందనేసి, కానీ మన తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై దాని అబ్జెక్షన్ను చెప్పడం లేదనేసి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఈ సమావేశంలో దీనిపైన సుదీర్ఘమైన చర్చ జరిగే అవకాశాలు కనబడుతుంది.